సొంత తల్లి మీద కేసు వేశారు, తల్లిని అవమానించారు. సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్మిలమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగాండా చేశారు. ఎక్కడ మిగులుందండి మీకు క్రెడిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బార్ నిర్వహించారా? అటు ప్రజలకు కనిపించలేదు, వాళ్ళ నాయకులకే కనిపించలేదు, కార్యకర్తలకు కూడా కనిపించలేదు. ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు, డబ్బు ఉంది అన్న అహంకారం. ఈరోజు చేతులన్నీ కాలిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క. ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటిల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ 0, 0, నిల్. మేడం ఒకటి మేడం, అంటే విజయసాయి రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు ఆ కాన్వర్జేషన్ మీరు ఎందుకు బయట పెట్టాలి, విజయసాయి రెడ్డి గారు అది ఎందుకు చేయాల్సి వచ్చిందో అని బయట మీడియా ముందు పెడితే ఆ క్రెడిబిలిటీ వేరేగా ఉండేది కదా? మీరు అడిగితే చెప్తారేమో విజయసాయి రెడ్డి గారు, అడిగి చూడండి. మేడం ఇంకో క్వశ్చన్, విజయసాయి రెడ్డి గారు మీతో ట్రావెల్ చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారా, లేకపోతే మీకు ఏదైనా వ్యక్తిగతంగా సలహాదారుగుండి రాజకీయంగా వెనకాల నడవాలనుకుంటున్నారా? విజయసాయి రెడ్డి గారు పొలిటికల్గా ఇనాక్టివ్ అవుతారని చెప్పడం జరిగింది, మీడియా హౌస్ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. పొలిటికల్గా ఇనాక్టివ్ అమ్మా, హీ వాంట్స్ టు బీ పొలిటికలీ ఇనాక్టివ్.